నమస్తే YM6 న్యూస్కి స్వాగతం. భారత యువతకు చిరంతన ప్రేరణగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకానంద అని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. న్యూ బోయిన్పల్లిలోని స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ స్వామి వివేకానంద 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సభలో ఆయన చేసిన ప్రసంగం భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని పేర్కొన్నారు. లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి, బలం నా మతం, నిన్ను నువ్వు నమ్ము వంటి ఆయన సందేశాలు ఈనాటికి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. జ్ఞానం, సేవ, శీలం అనే విలువలతో జీవించాలని, యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని, స్వామి వివేకానంద ఆదర్శాలను జీవితాల్లో ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం చేసే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి తనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దేశ యువతనే దేశానికి వెన్నుముక్క లాంటిదని తన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆచరిస్తూ క్రమశిక్షణతో సేవాభావంతో ముందుకు పోతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఉండాలని నేను తెలియజేస్తాను.